మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్ కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా, ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. గుర్తుపెట్టుకో. ఇదిగో అలానే తీసుకోవచ్చు కదా. మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు గానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందరా. ఈ కూడా ఫోటో కావాలండి? కావాలి, కానీ పడుకున్నట్టు. అరే అమ్మ, ఎంత మంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, ఉండవలవుద్ది. అమ్మో కదా. ఏంద్రా ఆ రంగొచ్చే క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళని గ్లామర్ తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే, నేను రాజోలు పోయేతాను, కూర్చో చూసుకో. అలాగే. మంగా మంగ మన కొట్టుకి వస్తున్నట్టుంది. ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే, చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా. అంతా రెడీ అయినా? మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో చేయండి. రైటే రోయ్. కొంచెం అమ్మగా కొంచెం రైట్. ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ. కొంచెం రైట్. మీరు అలా ఉండండి. రావు రావు మన కొంచెం రైట్. ఓకే. పదండి పదండి పదండి. ఏంటి ఇంతసేపు? డైరెక్ట్ గా తేడానికి కొట్లు సరికేటి. నేను పెట్టే డబ్బు మా బాబుకి తెలియకుండా తీయాలి కదా. ఇదిగో, నేనేం బిజినెస్ చేసినా డిస్కౌంట్ లేకుండా చేయను. మరి డిస్కౌంట్? డిస్కౌంటా? ఇక్కడ డిస్కౌంట్ అడిగితే అక్కడ డిస్కౌంట్ ఉంటుంది. మరి ఓకేనా? వద్దు, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చా మంగ హ్యాండ్ ఇవ్వదు కదా. హ్యాండ్ ఇవ్వదు, టోటల్ బాడీనే ఇస్తుంది. నువ్వు స్మార్ట్ గా రెడీగా. ఇంకా ఏమైనా తెమ్మంటారా? చిక్కటి పాలుతో చక్కటి టీ. అలాగే. వెళ్ళండి. ఎలా చెప్పారు? సూపర్. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రాం పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పని చేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. పక్కుడు నిన్ను కానండి ఈయనడిగా ఓటు మంగ తయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చు. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమేస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీ మైనస్ సక్కుబాయి. మంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెక్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చీరలాగేదేనా? అదేరా. అయితే నేను లాగేస్తారా? ఏడే ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచి మంగనా టైప్ లో చూడాలని తెగ ఉత్సాహ పడిపోతారు.
నీకే కదా మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదండి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి. ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ఆహా ధర్మరాజు ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. ఒరే, రండిరా. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రేయ్, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5 తలా 10,000 వేసుకోండి. ఆహా, మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. ఎలా వస్తుందమ్మా, వెళ్ళరా సార్? అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా, మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందెందుకో చీర లేకుండా మంగం చూద్దామని. అదేదో ముందే లాగెత్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శనం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీద పుడిసెట్టి. అక్కడ ఉన్నది మంగ కాదురా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లేకరా లేకరా రే. రక్షించరా కృష్ణ. నోటు వాయించింది చాలు, చీరలు వదలరా. కృష్ణ కృష్ణ ఒరే పులిసెట్టి, చేరేందుకురా? కృష్ణ లాగరా. కృష్ణ ఏమండి, ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా నాటకం అయిపో. ఆగిపోయావేంట్రా? కృష్ణ బాబు, కృష్ణ నీ చేతులు పడిపోరు, ఇంకెంతసేపు రా? కృష్ణ అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణా, యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, ఈ సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుగా తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? తీసుకింది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బా 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు, ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర కూడా పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి.
హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకున్నాడు వాళ్ళు. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి భయ్యా అర్థం పర్థం లేకున్నాను? ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు భయ్యా. మరేంటి యాదవ్వా? ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందుంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూసాను. నువ్వు నాటకం అబ్బా అలాగే భయ్యా. అరే బాచా కన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంతమంది మా చెల్లి చీర లాగించావు. అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలుగా చీరనిస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్ నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడినవ్వడం టూ మచ్ కాదా? ఇంటికి ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేదొకటే. ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. నాటకం అయిపోయింది.